థెరాప్యూటికల్ స్టాండ్ పాయింట్ చెప్పుకుంటున్నాం. సో మనం లాస్ట్ టైం కాన్స్టిపేషన్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ అది స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని లాస్ట్ సెషన్లో జ్ఞాన్ శేఖర్ కూడా కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ ఆ సిరీస్లో మనకి యాంటిమ్ క్రూడ్, ఇది మన నెక్స్ట్ కాన్స్టిపేషన్. ఇది మనం చెప్పుకున్న ఆ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ కాన్స్టిపేషన్ ఇన్ ఇన్ఫాన్సీ, అంటే బిలో 1 year ఏజ్ కానీ లేదా ఇన్ చిల్డ్రన్లో కానీ ఈ రెమెడీ మనం మర్చిపోయాం చెప్పుకోవటం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీస్. ఎలా ఉంటారండి యాంటిమ్ క్రూడ్? సో కొన్ని కేసెస్ మీకు డైరెక్ట్గా ఈ ప్రాబ్లంతోనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంటే మా అబ్బాయికి లేకపోతే మా పాపకి మోషన్ ఫ్రీగా అవటం లేదు అనేదే లీడింగ్ కంప్లైంట్తో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే కేసెస్ కొన్ని ఉంటాయి. కొన్ని కేసెస్ డైరెక్ట్గా ఆ కంప్లైంట్తో మనల్ని అప్రోచ్ అవ్వకపోవచ్చు. సో మనం కేసు తీసుకుంటున్నప్పుడు అలాంగ్ విత్ అదర్ రెమెడీస్ ఈ కాన్స్టిపేషన్ కంప్లైంట్ కూడా మనకి పేరెంట్స్ మనకి చెప్పచ్చు. సో మనం రెమెడీస్ మాట్లాడుకునేటప్పుడు ఆ పాయింట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అందుకని ఈ యాంటిమ్ క్రూడ్లో మనకి కాన్స్టిపేషన్ కంప్లైంట్తో డైరెక్ట్గా పేరెంట్స్ అప్రోచ్ అవ్వచ్చు. అది దీనిలో విచిత్రం. అంటే మాకు వేరే ఏ ప్రాబ్లము లేదండి, కాన్స్టిపేషనే ఉంది మా పిల్లవాడికి అని చెప్పచ్చు. లేదా కొంచెం ఎర్లీ 5-6 years వయసు వచ్చినా ఏమంటే మా బాబుకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అని చెప్పచ్చు. అదే లీడింగ్ కంప్లైంట్తో కూడా రావచ్చు యాంటిమ్ క్రూడ్ కేసెస్. సో మీ అందరికీ తెలిసిన కీనోట్ సిమ్టమ్ ఉంది కదా, ఏంటండి కీనోట్ సిమ్టమ్? వైట్ టంగ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వైట్ కోటెడ్ టంగ్. సో టంగ్ చూస్తే నాలిక తెల్లగా ఏదో వార్నిష్ చేసినట్టు, సిమెంట్ పెట్టినట్టు అంత తెల్లగా ఉంటుంది, లేదా తెల్ల పాచి తెల్లగా కట్టేసినట్టుగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు చూస్తే. సో ఒక్కొక్కసారి ఆర్సనిక్ ఆల్బంలో కూడా మనకి ఇటువంటి టంగ్ కనిపించవచ్చు, కొంచెం వైట్ పూత పూసినట్టుగా ఉండేటువంటిది. బట్ యాంటిమ్ క్రూడ్స్ స్టాండ్స్ వెరీ టాల్ ఇన్ సచ్ కేసెస్. సో పిల్లవాడి నాలిక చూస్తే తెల్లగా ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడి హ్యాబిట్స్ మీరు చూసినట్టయితే వాడు ఏం తింటాడు మామూలుగా, అంటే ఇష్టంగా ఏం తింటాడు అంటే అన్నీ తింటాడండి. అన్నీ తినడం అంటే వాడు నోరు ఎప్పుడు ఖాళీగా ఉండదండి, ఏదో ఒకటి ఆడుతూ ఉంటుంది అంటారు పేరెంట్స్. అంటే ఆడడం అంటే ఏంటి అంటే ఎప్పుడు ఓ లేస్ ప్యాకెట్టో, ఓ కురుకురేనో, ఓ బింగోసో, ఓ ట్యాంగోసో లేదా బిస్కట్సో ఇలా ఏదో ఒకటి వాడు చేత్తో పట్టుకొని తింటూ ఉంటాడు. పిల్లలు అసలు ఖాళీగా ఉండరు. సో వీళ్ళ పిల్లలు అంటే కొంచెం చిల్డ్రన్ పెద్దవాళ్ళు అయితే మరి ఇన్ఫాన్సీ కాదు, ఇన్ఫాన్సీలో కూడా ఉంటుందండి యాంటిమ్ క్రూడ్ కాన్స్టిపేషన్. అక్కడ ఎలాగా కనిపెట్టాలంటే మదరు, మనం ఎథూజా సైనాపియంలో కూడా చెప్పుకునే పాయింట్, ఒక మిల్క్ బేబీకి ఇవ్వడం అనేది ఒక టైం షెడ్యూల్ లేకుండా, వాడు ఏ కారణం చేత ఏడుస్తున్నాడో కూడా చూడకుండా ప్రతి గంటకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారనుకోండి, అలాంటి కేసెస్లో ఎథూజాలో ఎలా అయితే మనం చెప్పుకున్నామో అలాంటి కేసెస్లో కాన్స్టిపేషన్ కనుక డెవలప్ అయినట్టయితే అక్కడ కూడా మీకు ఈ యాంటిమ్ క్రూడ్ ఇండికేట్ అవుతుంది. సో మన స్టాండ్ పాయింట్ ఏంటంటే ఏ రెమెడీ ఇవ్వాలి అనేటువంటి ఐడియా
తో పాటు అసలు కాన్స్టిపేషన్ ఎలా డెవలప్ అయింది. సో ఈ రకంగా అస్తమానం ఏదో ఒకటి తినడం అంటే ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఇది గనక ప్రామినెంట్గా ఉండి కాన్స్టిపేషన్ డెవలప్ అయితే మాత్రం అది ఇన్ఫాన్సీలోనైనా లేదా చిల్డ్రన్ ఆఫ్ 5 to 10 years లేదా 1 to 10 years ఏజ్లోనైనా లేదా పెద్దవాళ్ళలో కూడా ఈ డైటరీ హ్యాబిట్స్ వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అయినట్టయితే, ఓవర్ ఈటింగ్ వల్ల డెవలప్ అయినట్టయితే, ఇర్రెగ్యులర్ ఫీడ్ వల్ల డెవలప్ అయినట్టయితే, అది ఇన్ఫాన్సీలోనైనా పెద్దవాళ్ళైనా చిల్డ్రన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1 రెమెడీ యాంటిమ్క్రూడ్. చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం కేస్ షీట్ రాసుకునేటప్పుడే వాళ్ళ హ్యాబిట్స్ ప్యాటర్న్ కూడా మనం ఉదాహరణ మీరు ఏం చేస్తారండి పొద్దున్నే లేచి, ఈవెన్ మనం ఒకవేళ సెన్సేషన్ కేస్ టేకింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఎట్ ద క్లోజ్ చేసుకునేటప్పుడు మనం అన్ని ఏరియాస్ కవర్ చేశాక కూడా అసలు ఎలా ఉంటుంది మీ హ్యాబిచువల్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి లేస్తారు, జస్ట్ ఒక రఫ్ స్కెచ్ మనం దగ్గర పొందుపరుచుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ చెప్పే దాంట్లో కూడా మనకి రెమెడీస్ దొరుకుతాయి. ఉదాహరణకి లాస్ట్ సెషన్లో నేను ఒక కేసు తీసుకున్నాను ఈ లాస్ట్ 1 monthలో. సో అతను ఓకే, రో 3 ఐడియా అంతా వచ్చింది. ద ఐడియా ఆఫ్ ఇమేజ్, రెస్పెక్ట్, వాల్యూ. సో ఐ గాట్ సంథింగ్ టు ప్రిస్క్రైబ్. ఒక బేస్ వచ్చింది, కింగ్డమ్ ఐడియా వచ్చింది అండ్ రో 3 వచ్చింది అండ్ మోర్ ఆఫ్ రైట్ సైడ్ ఇన్ ద రో 3 వచ్చింది. ఎందుకంటే నేను వాల్యూడ్ పర్సన్, నన్ను ఇతరులు గుర్తించట్లేదు అని అనుకుంటున్నాడు. సో ఆ ఏదైతే మనం లెఫ్ట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ చెప్పుకుంటాం, ఆ డిపెండెంట్, ఐడెంటిటీ, రిలేషన్షిప్ అవన్నీ అతనికి లేవు. సో ఐ గాట్ ద థింగ్, ఓకే మనం వెళ్ళొచ్చు అని. కానీ జస్ట్ అసలు మనం ఒక కన్ఫర్మేషన్ పాయింట్ ఏదైనా దొరుకుతుందేమో టు ప్రిస్క్రైబ్ అంటే, చెప్పండి సార్ మీరు ఎలా ఉంటుంది మీ రొటీన్ అని అడిగాను. ఇదే క్వశ్చన్ సేమ్ అడిగితే భలే విచిత్రంగా చెప్పాడు. అతను గత ఒక 10 ఏళ్ల నుంచి కూడా ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాట మార్నింగ్, కానీ చేయడు. మొదలు పెట్టాలి అనుకుంటూనే ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మొదలు పెట్టాలి, ఎక్సర్సైజెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు, కానీ ఏం చేయట్లేదు. జిమ్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు, కానీ ఏం చేయట్లేదు. కొంచెం వెయిట్ లాస్ అవుదాం అని అనుకుంటూ ఉంటాడు. మరి ఏం చేశారండి? చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇంకా ఏం చేయలేదు, చూస్తున్నాను, కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ని అడుగుతున్నాను వెయిట్ లాస్కి ఏం చేస్తే బాగుంటుందని అని అంటున్నాడు. ఇలాగా ఒక 3-4 minutes మనకి లాస్ట్లో అతని లైఫ్ స్టైల్ గురించి చెప్పమన్నప్పుడు అతను ఇచ్చినటువంటి రఫ్ హింట్ ఏంటంటే, అతను అన్నీ చేద్దాం అనుకుంటాడు, కానీ ప్రెజెంట్ ఏమీ చేయట్లేదు. సో చెప్పే విధానం ఇట్ సెల్ఫ్ మనకి ఓకే, మనకి రఫ్ ఐడియా వచ్చింది, బట్ టు గెట్ ఏ మోర్ కాంక్రీట్ ఎవిడెన్స్, ఇతను ఏ విధంగా ఏ ప్యాటర్న్లో చెప్పాడో అది మనకి ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ ఇచ్చింది. ఏం రెమెడీ ప్రిస్క్రైబ్ చేయొచ్చు? ఈ మనం చెప్పుకున్నటువంటి ఆ భాష కానీ, ఆ వే కానీ, అతను చెప్పిన విధానం కానీ, వాట్ ఈస్ ద రెమెడీ ఫ్రమ్ ద రో 3 ఆఫ్ ద మినరల్ కింగ్డమ్ విచ్ హ్యాస్ ద ఇష్యూస్ ఆఫ్ వాల్యూ, విచ్ హ్యాస్ ద ఇష్యూస్ ఆఫ్ రెస్పెక్ట్? ఏంటి రెమెడీ? పోనీ ఈ టాక్లో సల్ఫర్, ఈ టాక్లో అసలు ఏం అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు మనం అనుకున్న టాక్లో అబ్జర్వేషన్ పాయింట్ ఏంటి? వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద కీనోట్ సిమ్టమ్ ఆఫ్ సల్ఫర్? సల్ఫర్లో ఏముంటుంది? ఏమండి?
లేజినెస్, చాలా చేయాలని ఆలోచనలు ఉంటాయి, చేయడు. సో సరిపోయిందా లేదా మనకి? సరిపోయింది. సో మనం ఆలోచించే విధానం అట్లా ఉండాలి. అంటే అతను చెప్పే విధానం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సిమ్టమ్. సో అతను చెప్తున్నది ఎలాగూ సిమ్టమ్, కానీ చెప్పే విధానం కూడా సిమ్టమ్. అందుకనే మనం రిపీటెడ్గా మన ప్రోగ్రామింగ్లో చెప్పే విధానం అనేటువంటి దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏం చెప్పారన్న కంటెంట్ మీదే మన దృష్టి ఎక్కువ వెళ్ళిపోతుంది తప్ప ఎలా చెప్పారనేటువంటిది మనం మిస్ అయిపోతాం. సో ఈ మెటీరియా మెడికా ప్రిస్క్రైబింగ్ కెన్షియన్ వేలో మాస్టర్స్ మా గురువు గారు ఈవీఎం ఆచార్య గారు కూడా, సో ఆ వే ఆఫ్ టెల్లింగ్ ద సిక్నెస్ ని వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. హౌ ద పేషెంట్ will give you the symptoms or tell you about his sickness itself is the biggest step or the biggest criteria for the prescription in the Keynesian way. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఈ రకంగా మనం ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో యాంటిమ్ క్రూడ్ లో ద డయటరీ హ్యాబిట్స్ ఆఫ్ ఎ పర్సన్, that itself will actually give you the basic foundation to give the remedy. మీరు కనుక చిల్డ్రన్లో కానీ ఇన్ఫాంట్స్లో కానీ ఈ రకమైన ఇర్రెగ్యులర్ డయటరీ హ్యాబిట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, లేదా బాటిల్ ఫెడ్, ఒక్కొక్కసారి తల్లిపాలు వేరే అనేక కారణాల వల్ల లభించకపోవచ్చు, తల్లిపాలు లభించకపోవచ్చు, అప్పుడు కూడా మీరు చూసినట్టయితే మీకు అస్తమాను బాటిల్ తీసుకెళ్లి నోట్లో పెడుతుంటారు. వాడు ఇలా 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 అంటుంటాడు, అబ్బాబ్బా నువ్వు తాగాల్సిందని వాడు కుక్కేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఐడియా ఏంటంటే వాడు ఏడుస్తున్నాడంటే ఆకలికి ఏడుస్తున్నాడని. అందుకని వాళ్ళ ఉద్దేశం ఆ రకంగా అవసరం ఉన్నా లేకపోయినా మిల్క్ ఇవ్వటం, అవసరం ఉన్నా లేకపోయినా, ఆకలి ఉన్నా లేకపోయినా అస్తమాను ఏదో ఒకటి తినడం, డిపెండ్స్ ఆన్ ద ఏజ్. మీరు చూసుకుని ఆ రకమైనటువంటి పిల్లల్లో వచ్చేటువంటి కాన్స్టిపేషన్లో వాళ్ళు డైరెక్ట్గా మనకి కాన్స్టిపేషన్ గురించే అప్రోచ్ అవ్వచ్చు. ఏమన్నా మాకు ఇంకే ప్రాబ్లం లేదు, మా పిల్లడికి మోషన్ ఫ్రీ కావాలి అని గనక మనకు వచ్చినట్టయితే అటువంటి కేసెస్లో కూడా మీకు యాంటిమ్ క్రూడ్ చాలా వండర్ఫుల్ రిలీఫ్ ఇస్తుంది. మీరు డైరెక్ట్గా 200 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అలాంటి కేసెస్లో. రెండోది, ఈ యాంటిమ్ క్రూడ్ పిల్లలు చాలా పేచీగా తిక్కగా ఉంటారు. అందుకని మనం రారా బుజ్జిదా ఇలా దగ్గర రండి అంటాడు వాడు, వేరే చోట మొహం పెట్టేసుకుని. పెద్దవాళ్ళు దానికి ఎవర్షన్ టు బి లుక్డ్ ఎట్ ఆర్ ఎవర్షన్ టు బి టచ్డ్ ఎట్, అది కూడా ఉంటుంది. డాక్టర్ గారికి నమస్తే చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అంటే అని తిరిగిపోతాడు. మనం బుజీ కమాన్ అన్నాం అనుకోండి, వాడు ఇంకా ఇలా ఇలా వాళ్ళ అమ్మ వెనకాల నెక్కిపోతాడు, లేదా ఇలా ముఖం కిలో పెట్టేసుకుంటాడు. లేకపోతే వాడు ఎత్తుకుని ఉన్నారనుకోండి పిల్లలు, ఉదాహరణకి ఆ తల్లి దాని మీద ఇలా పెట్టేసుకుంటాడు, మన వైపు ఇలా చూసి ఇలా తిరిగిపోతాడు అంతే. ఇక మీరు ఎన్ని ప్రశ్నలు వేయండి, వాడు అసలు మీ కేసు తిరగడం. చిత్రంగా ఉంటుంది యాంటిమ్ క్రూడ్ పిల్లలతో. దే ఆర్ ఎవర్షన్ టు బి లుక్డ్ ఎట్ ఆర్ యూ టచ్డ్ ఎట్. సినా, యాంటిమ్ క్రూడ్, రియము, అయోడియము, వీళ్ళన్నిట్లో పిల్లల్లోనూ కూడా ఈ రకమైనటువంటి సిమ్టమ్స్, డిఫరెంట్ డిగ్రీస్ అండ్ అదర్ సిమ్టమ్స్ మనం ఆయా రెమెడీలు చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకుంటాం. అదొక సిమ్టమ్ యాంటిమ్ క్రూడ్లో. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకా క్లియర్గా కనబడుతుంది. అంటే 4, 5, 6 ఇయర్స్ ఏజ్ పిల్లలైతే ఈ సిమ్టమ్ చాలా ప్రామినెంట్గా కనబడుతుంది. వాళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడరు, అలాగే చూడడానికి కూడా ఇష్టపడరు, చాలా పేచీగా ఉంటారు, తిక్కగా ఉంటారు. సినా, క్యామమిల్లాలో ఈ అన్సివిల్ బిహేవియర్ ఇంకా పెరుగుతుంది. యాంటిమ్ క్రూడ్లో చూడడమే ఇబ్బంది. సినా దగ్గరికి క్యామమిల్లా, ముఖ్యంగా క్యామమిల్లా మీకు వెళ్ళినట్టయితే
వాడు గనక వాళ్ళ అమ్మ చూడు డాక్టర్ గారికి నమస్తే చెప్పంటే పట్మని తండ్రిని కొట్టేస్తాడు, దవడ మీద దెబ్బేస్తాడు. తప్పు నాన్న అలా చేయకూడదు అంటారు వాళ్ళు. ఈలోపే పట్మని పడిపోతుంది ఆవిడకే. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పాలి లేకపోతే నమస్తే చెప్పాలి అంటారు. ఈలోపు వాడికి ఇష్టం ఉండదు కదా మనల్ని చూడడం కానీ మనతో మాట్లాడడం కానీ. ఒక రకమైన పేచీగా క్రాంకీగా ఉంటారు. బలవంతం చేయగానే దే ఆర్ వెరీ స్నాపిష్. భలే అంటారు వాళ్ళు, వర్డ్స్ భలే ఇచ్చారు. దే ఆర్ వెరీ స్నాపిష్ అండ్ దే హ్యావ్ ఏ అన్సివిల్ బిహేవియర్. అంటే ఇదే అన్సివిల్ బిహేవియర్ అంటే. క్యామోమిల్లాలో ఇంకా ఎక్కువ ఉంటుంది డిగ్రీ. యాంటిమ్ క్రూడ్లో ఆ స్నాపిష్నెస్ అది ఉండదు, కానీ వాళ్ళు చూడడానికి టచ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. చాలా క్రాంకీగా ఉంటారు. దాంతోపాటు ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది కూడా వీళ్ళకి ఉంటుంది. ఇది మనకి యాంటిమ్ క్రూడ్ కాన్స్టిపేషన్. మనకి కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ రెమెడీ కాన్స్టిపేషన్ ఆ రెమెడీకి విడిగా ఉంటుంది. ఎందుకంటే ఏ రెమెడీ అయినటువంటి ఇండివిజువాలిటీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప యాంటిమ్ క్రూడ్ పర్సనాలిటీలో వచ్చే కాన్స్టిపేషన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కాన్స్టిపేషన్ విడిగా మాట్లాడుకోవట్లేదు. యాంటిమ్ క్రూడ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది? బహురీహి సమాసం అంటారు మాస్టర్. కలది కలవాడు. యాంటిమ్ క్రూడ్ పర్సన్ ఎలా ఉంటాడు అలా. సో అలాగే మనం చూడాలి. కాకపోతే లీడింగ్లో మనకి ఏమవుతాయంటే ఒక్కొక్కసారి ఆ పర్టిక్యులర్ కాన్స్టిపేషన్ గురించే మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఈ పర్టిక్యులర్ ఇది మీకు ఈ థెరాప్యూటిక్స్ మీకు ఇంకా చాలా హెల్ప్ అవుతాయి. మీరు చూస్తారు, మీరు కనుక రెగ్యులర్గా నోట్సెస్ రాసుకుని మీరు కేసెస్ చూస్తున్నట్టయితే ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఎందుకంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు. వాళ్ళని ఎలా పట్టుకోవాలి? ఎందుకంటే ప్రతి కేసు, ముఖ్యంగా చిల్డ్రన్లో మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాగే చాలా ఈజీ కూడా, రెండు ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఇదే ఉండదు. ఉదాహరణకి మనం ఇన్ వాట్ వే దిస్ కంప్లైంట్ ఈజ్ బాదరింగ్ యూ అని మనం అడిగామనుకోండి చిన్నపిల్లడు, వాడు ఏం చెప్పగలుగుతాడు? వాడు ఇలా చూస్తాడు బ్లాంక్గా, వాడికి ఏం అర్థం అవ్వదు. సో ఎందుకంటే వాళ్ళ వైటల్ సబ్స్టెన్స్ ఏదైతే ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. యూ హ్యావ్ టు పాల్పేట్ దట్ వైటల్ ప్రిన్సిపల్ through the energy the child is giving you. నీ వాడు ఏ రకమైన ఎనర్జీ ఇస్తున్నాడో సిమ్టమ్స్ ద్వారా, వాటి ద్వారా ఆ ఎనర్జీని మీరు తెలుసుకోగలగాలి, ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. సో అలా చేయగలిగితే అవన్నీ ఈజీ అయిపోతాయి. చేయలేకపోతే అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ ఫార్మెట్లు మనం ఇవే అడగాలి క్వశ్చన్స్ అని మనం ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఇది ఏమడదు ఆ ఫ్రేమ్లో. మీరు మన సార్ కూడా చెప్పారు, శేఖర్ సార్, చూడండి మీరు కావాలంటే సెమినార్లో ఒక ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చనీర్ మనం పెట్టుకున్నట్టయితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫాల్టర్. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. యూ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. దట్ ఈస్ ద ఐడియా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి. ఓకే, సో నెక్స్ట్ మనం యాంటిమ్ క్రూడ్ తర్వాత మనకి కొన్ని రెమెడీస్ చెప్పుకున్నారు కాబట్టి, జ్ఞాని చెప్పారు కాబట్టి మనం నెక్స్ట్ ఆయన చెప్పని వాటికే వెళ్తున్నాం. సో నెక్స్ట్ బ్యాసిలినం. బ్యాసిలినం లేకుండా హోమియోపతి ప్రాక్టీస్ చేయటం అంటే అర్జునుడు విల్లు లేకుండా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం లాంటిది. అంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికబిలిటీ ఉన్న రెమెడీ మనం బ్యాసిలినం. సో మా గురువు గారు డాక్టర్ ఈవీఎం ఆచార్య గారితో నేను అప్పుడప్పుడు జోక్ చేసేవాడిని, ఏమంటే బాబు మీరు ఎప్పుడైనా సరే బ్యాసిలినం గురించి ఒక బుక్ రాయండి అని చెప్పి. అంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చేవారు ఆయన. చాలా చాలా న్యూయర్ డైమెన్షన్స్ మనకి మాస్టర్ గారు ఇచ్చారు, బుజ్జి గారు కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డైమెన్షన్స్ మనకి ఇచ్చారు వాళ్ళు ఈ బ్యాసిలినంతో. సో బ్యాసిలినంలో లంగ్ ట్రబుల్స్ ఉంటాయి, దగ్గు కఫం ఉంటాయి. ఓకే, కాన్స్టిపేషన్ కూడా ఉంటుందా అండి అంటే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇందాక మనం చెప్పుకున్న సిరీస్లో డైరెక్ట్గా కాన్స్టిపేషన్ గురించి వీళ్ళు రాకపోవచ్చు. అర్థమైందా?
కాన్స్టిపేషన్ మెయిన్ కంప్లైంట్ కాకపోవచ్చు. మరి ఏ కంప్లైంట్ గురించి వస్తారో చూసినట్టయితే, మీరు వీళ్ళని జాగ్రత్తగా గమనించినట్టయితే, ఈ బ్యాసిలినం పీపుల్ యూజువల్గా ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ కోల్డ్. ఏమంటే మా అబ్బాయికి ఎప్పుడూ జలుబు వదలదండి, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, వీడికి నిత్యము జలుబే అంటారు. లేదా ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్స్. ఎందుకంటే Bacillum itself is prepared from the sputum of tuberculosis. సో దాని వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఈ పల్మనరీ వాటి మీద విపరీతంగా ఉంటాయి. సో ఏమాత్రం టెండెన్సీ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, ఇట్ టింట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, ఇట్స్ నాట్ ద కంప్లీట్ ట్యూబర్క్యులోసిస్ విచ్ we are going to talk in the allopathic way of system. The diagnosis, the mycobacterium tuberculosis, avi kaadu. The tint of tuberculosis, even that will be encountered by the Bacillinum thing. Anta wide range undi. So Bacillinum పడేటువంటి పిల్లలు అది acute లో కావచ్చు, chronic లో కావచ్చు, వీళ్ళకి ఎప్పుడూ జలుబుగా ఉంటుంది, ఎప్పుడూ దగ్గు, కఫం, శ్లాష్మ ఉంటాయి. మహా అయితే ఒక నెలలో 10 రోజులు బాగుంటారు అంతే. మిగతా 20 రోజులు రొంప ఓడుతూ ఉంటుంది, ఐదర్ వాటరీలా కారుతూ ఉంటుంది, లేదా చిక్కగా కారుతుంది, లేదా కఫం వాంతు చేసుకుంటూ ఉంటారు. మీరు గనక ఎక్యూట్లో వస్తే ఏ ఎపికాకో వేయాల్సి వస్తుంది వీళ్ళని చూస్తే. ఎందుకంటే ఫ్లమ్ విపరీతంగా పట్టేస్తుంది, చెస్ట్ అంతా గుర్ర గుర్ర అంటూ ఉంటుంది, కక్కులు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న మంత్స్ బేబీ అయితే విపరీతమైన కక్కులు, ఐదర్ పాలతో కావచ్చు, లేదా పాలు లేకుండా కూడా కావచ్చు, ఫ్లమ్ పడుతూ ఉంటుంది. బాగా చిక్కగా ఫ్లమ్ పడిందండి వాంతులు అంటారు మదర్. కొంచెం పెద్దవాళ్ళల్లో కూడా అంతే. రెండోది, వీళ్ళు వెయిట్ పెరగరు, పిల్లలు వెయిట్ పెరగరు బ్యాసిలినం పడేటువంటి పిల్లలు. ఎందుకంటే వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు ఈట్ will not give the idea of any metabolism in the body. సో ప్రోటీన్ మెటబాలిజం సరిగ్గా లేకపోవటం వల్ల వీళ్ళల్లో తిన్న తిండి వంట పట్టదు. అందుకని ఈనుప్పులల్లో ఉంటారు. అయోడియంలో కూడా అలాగా ఉంటారు. బ్యాసిలినంలోను, అయోడియంలో కూడా, ట్యూబర్క్యులినంలోను చాలా చిక్కిపోయి శల్యమైపోయి నీరసంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. వెయిట్ డెవలప్ అవ్వరు, ఫ్లమ్ అక్యూములేషన్ ఉంటుంది, అది కూడా చిక్కగా థిక్ విసిడ్ ఫ్లమ్ ఉంటుంది. బ్యాసిలినం ఎక్కువగా వాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, రో బ్యాచ్. అంటే అవసరం ఉందో లేదో తెలియకుండా జలుబు అంటే బ్యాసిలినం వేసేవాళ్ళు. ఒకసారి నేను అడిగాను ఆయన్ని, ఆ డాక్టర్ గారిని, ఏమంటే బాబు మీరు అసలు ఎందుకు వేస్తున్నారు బ్యాసిలినం అంటే, అదే జలుబు చేస్తే బ్యాసిలినం వేయకపోతే ఎలాగాను. అసలు జలుబు చేస్తే మిగతా సేమ్ రెమెడీస్ ఒక 1,00,000 ఉన్నాయి కదా హోమియోపతిలో. ఏమోనండి, లేదు మాకు చెప్పారు, పలానా ఆయన చెప్పారు బ్యాసిలినం వేయాల్సిందే జలుబు చేస్తే. అట్లా చేయకూడదు. అది మీరు ఇంటర్ కరెంట్ గా వేసిన, క్రానిక్ గా వేసిన, ఎక్యూట్ గా వేసిన, బ్యాసిలినంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటో గుర్తుపెట్టుకుని రాసుకోండి. ఏంటంటే డిశ్చార్జెస్ టర్న్ ఇంటూ విసిడ్ మేనర్. అంటే పల్చగా నీళ్లల్లా కారేటువంటి రొంపల్లో బ్యాసిలినం ఇండికేట్ అవ్వదు, చాలా రేర్. ద ఐడియా ఫర్ బ్యాసిలినం ఏంటంటే వాటరీ డిశ్చార్జ్ కాస్త చిక్కగా మారిపోతుంది, ఫ్లమ్ అక్యూములేట్ అవుతుంది. ఇది బ్యాసిలినం కోర్ సబ్స్టెన్స్. వాడు చిన్న పిల్లవాడైనా, 5 ఏళ్ల పిల్లవాడైనా, 10 ఏళ్ల పిల్లవాడైనా, 30 ఏళ్ళైనా, పండు ముసలైనా కూడా the idea of turning the discharges into a thick viscid manner is the thing. And then దాని మీద గనక బ్యాక్టీరియా చేరితే, దాని మీద గనక అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ చేరితే, దానివల్ల వచ్చేటువంటి ప్యాథాలజీస్లో ఆటోమేటిక్గా బ్యాసిలినం ఇండికేట్ అవుతుంది. బట్ సిమ్టమాటిక్గా మీరు చూసినట్టయితే పల్చగా ముక్కు కారణం వాటిల్లో బ్యాసిలినం ఇండికేట్ అవ్వదు. చిక్కగా ఉండాలి, థిక్ విసిడ్ డిశ్చార్జెస్, ఐదర్ దే మే బి ఎల్లో,
బట్ యూజువల్గా వైట్గానే ఉంటాయి. ఎంత ప్రామినెంట్గా ఉంటుందంటే కొన్ని కేసెస్లో నా ఎక్స్పీరియన్స్లో చూశాను నేను. పాపం పిల్లవాడికి జ్వరం తగ్గదు, ఏమండి దగ్గు ఉందంటే లైట్గా ఉందండి అంటారు, జలుబు ఉందా అంటే లైట్గా ఉందంటారు. అయినా సరే జస్ట్ మనం లంగ్స్ కొంచెం ఎగ్జామిన్ చేసి కొంచెం డిశ్చార్జ్, కొంచెం ఫ్లమ్ సస్పెక్ట్ చేసి ప్యాసిల్ని వేశాక ఇంత ముద్ద ఫ్లమ్ పడింది అంటారు. బాబుకి బ్రష్ చేసుకుంటూ కూడా ఇంత ముద్ద ఫ్లమ్ పడిందని, ఇప్పుడు ఫీవర్ తగ్గుతోంది దేవుడి దయ వల్ల అంటారు. ఆ పార్ట్ ఆఫ్ ఆ విసిడ్ సాలిడ్ ఫ్లమ్ ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ a febrile condition, that is the materia medica of bacillus. అలాంటి పిల్లల్లో అంటే ఫ్రీక్వెంట్గా జలుబులు రావటం, దగ్గులు రావటం, ఫ్లమ్ ఉండిపోవటం, ఎప్పుడు ముక్కు డిశ్చార్జ్ ఉండటం, ఓ నాప్కిన్ ఏదో పెట్టి ఇలా అనుకుంటూ ఉంటారు పిల్లలు పాపం. అలాంటి కేసులు ఐదర్ ఇంటర్ కరెంట్గానైనా బ్యాసిల్లం పడుతుంది, లేదా డైరెక్ట్ రెమెడీగా కూడా బ్యాసిల్లం ఇండికేట్ కావచ్చు, అలా కూడా ఇండికేట్ కావచ్చు. అలాంటి పిల్లల్లో వచ్చేటువంటి కాన్స్టిపేషన్, సో ఇందాక చెప్పుకున్నట్టు ఇది డైరెక్ట్గా కాన్స్టిపేషన్ గురించి మీ దగ్గరికి రాకపోవచ్చు. మామూలుగా ఏమన్నా బాబు వెయిట్ పెరగట్లేదు, పిల్లలు అస్తమానం జలుబు చేస్తుంది, ఎప్పుడు దగ్గు శ్లాష్ము అంటూనే ఉంటాడు అని మన దగ్గరికి తీసుకురావచ్చు. తీసుకొస్తే ఇంకా ఏమున్నాయంటే మోషన్ ఫ్రీగా అవ్వదు. బాగా చిన్న వయసు నుంచి కూడా వీళ్ళల్లో విపరీతమైనటువంటి ఫ్లాట్యులెన్స్ ఉంటుంది, మనం ఆశ్చర్యపోతాం. దట్ టు అఫెన్సివ్ ఫ్లాట్యులెన్స్ ఉంటుంది. That denotes that there is a problem in the gut. The metabolism of the gut is destroyed. సో అదొక ఇంపార్టెంట్ సిమ్టమ్ మనకి బ్యాసిల్లంలో మీరు చూసినట్టయితే. సో అటువంటి పిల్లల్లో ఉండేటువంటి కాన్స్టిపేషన్ మీరు చూసినట్టయితే మీకు బ్యాసిలం ఈజ్ ద ర్యాంక్డ్ రెమెడీ విత్ అఫెన్సివ్ ఫ్లాట్యులెన్స్. ఓకే, నెక్స్ట్ వీళ్ళల్లో మనం ఇంకొకటి కూడా మనం చాలా జాగ్రత్తగా ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ అది సర్వైకల్ లింఫెడినోపతి. వీళ్ళ దగ్గర నెక్కను కనుక మీరు ఇలా పాల్పేట్ చేసినట్టయితే చాలా ఎర్లీ ఏజ్, ఈవెన్ ఇన్ఫాన్సీ 1 year బిఫోర్ కూడా మీరు ఈ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవడం అనేది చూడొచ్చు. మీరు చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి నెక్లో కనబడకపోవచ్చు, ఇంగ్వైనల్ రీజన్లో లింఫ్ నోడ్స్ తగలచ్చు, లేదా యాక్సిల్లరీలో తగలచ్చు. కానీ యూజువల్గా మాత్రం నెక్ రీజన్లోనే మనకి ఆ సర్వైకల్ లింఫెడినోపతియే టచ్ అవుతుంది. కానీ అదేం రూల్ కాదు. ఏదైనా బాడీలో అలాంగ్ విత్ ఆల్ అదర్ సిమ్టమ్స్ ఈ లింఫెడినోపతి అనేటువంటిది కనుక మీరు చూసినట్టయితే అటువంటి కేసెస్లో కూడా మనకి ఈ బ్యాసిల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా 2 రెమెడీస్ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ రెమెడీస్. ఎవరికైనా గుర్తున్నాయా? మనం ఇదివరకు చెప్పుకున్నాం ఇవి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నాడు గౌతమ్, వెరీ గుడ్ బాయ్. సో సిస్టస్ కెనడెన్సిస్ ఇది కింగ్ ఈ లింఫెడినోపతిలో. ఇంకొకటి ఇలాంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం మనం. మొన్నే చెప్పుకున్నాం. ఓకే, ఓలియం జెకోరిస్ ఎసెల్లే. ఈ మందు మర్చిపోవద్దు, ఎందుకంటే రాబోయే తరంలో ఈ మందు తాలూకు ఇది ఇంకా పెరగచ్చు. చాలా అండర్ రేటెడ్ రెమెడీ ఓలియం జెకోరిస్ ఎసెల్లే. ముఖ్యంగా ఈ ట్యూబర్క్లోసిస్ టైంట్ ఉన్న పిల్లలు, ట్యూబర్క్యులర్ మయాజం అంటారు. ట్యూబర్క్యులర్ మయాజం చాలా డీప్గా ఉన్న పిల్లల్లో
మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెమెడీ ఈ ఓలియం జెకోరిసేసెల్లే. ఈ పిల్లలు కూడా అచ్చు బ్యాసిల్లం లాగే ఉంటారు. వీళ్ళల్లో ఉండేటువంటి స్పెసిఫిక్ ఆ రెమెడీ వచ్చినప్పుడు చెప్పుకుందాం. దాంట్లో కూడా మెనీ సిమ్టమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ గ్లాండ్స్. వెయిట్ పుటప్ అవరం చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఓలియం జెకోరిసేసెల్లే, సిస్టస్ కెనడెన్సిస్. ఓకే, సో ఇది కాన్స్టిపేషన్ ఆఫ్ బ్యాసిల్లం గురించి. చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు, ఏం లేదా? ఓకే, సో నెక్స్ట్ రెమెడీ తీసుకున్నట్టయితే మనం మన సిరీస్లో క్యామోమిల్లా రెమెడీ. ఇప్పుడే చెప్పుకున్నాం మనం క్యామోమిల్లా ఎలా ఉంటారని. ఈ రెమెడీ కూడా యూజువల్గా మనకి డైరెక్ట్గా కాన్స్టిపేషన్ గురించి రాకపోవచ్చు. అలాంగ్ విత్ అదర్ సిమ్టమెటాలజీ మనకి క్యామోమిల్లా ఇవ్వరు. మోషన్ కూడా ఫ్రీగా అవదండి మా పిల్లవాడికి. ఇంకా ఏం చెప్తారు క్యామోమిల్లా కాన్స్టిట్యూషన్ గురించి? మీరు చూసినట్టయితే క్యామోమిల్లా పిల్లల్లో చాలా తిక్కగా ఉంటారు, పేచీగా ఉంటారు, అస్సలు చెప్పిన మాట వినరు, చాలా అన్సివిల్ ఇరిటబిలిటీ ఉంటుంది. నలుగురిలోనూ ఎలా బిహేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఈ పిల్లల్లో ఉండదు. ఉదాహరణకి వాళ్ళు ఒక బొమ్మ కొనడానికి టాయ్ షాప్కి వెళ్ళారు తండ్రితో. మీరు ఎప్పుడైనా చూస్తే కనబడతారు క్యామోమిల్లా పిల్లలు. నాకు అది కావాలి అంటాడు వాడు. ఇది కొన్నాను కదరా అంటాడు. నో నో, నాకు ఇది వద్దు, అది కావాలంటాడు. సరే అక్కడ దాకా వెళ్ళిపోయి అది తీసుకొచ్చాడు అనుకోండి, ఇది కాదు అది కావాలంటాడు. పోనీ అది తీసాడు అనుకోండి, ఈ మూడు కదా నాలుగోది కావాలంటాడు. మీరు ఎప్పుడైనా సరదాగా చూస్తూ ఉండండి, సూపర్ బజార్లోను టాయ్ షాపుల్లోను భలే తగులుతారు క్యామోమిల్లా పిల్లలు. పోనీ ఇవన్నీ కాదు, ఇంకోటి ఏదో అన్ని కొనుక్కుని రెండో మూడో కొన్నాడు అనుకోండి, వాడికి ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. వాడు నువ్వేం సరిగ్గా కొనలేదంటాడు. కొంచెం పెరిగిన పిల్లవాడైతే మంచివేం కొనలేదు, చెత్త బొమ్మలు కొన్నావు నువ్వు అంటాడు. లేదా ఆ షాప్లోనే తండ్రిని తిరగబడిపోతారు. క్యామోమిల్లా, ట్యూబర్క్యులినం రెండిట్లోనూ కూడా ఆ స్పాట్లోనే వాళ్ళు స్నాపిష్గా మారిపోతారు. ట్యూబర్క్యులినంలో ఇంకా కొంచెం కంట్రోల్, రా ఇంటికి రా చెప్తాను నీ పని అంటాడు. వాళ్ళు తల్లిదండ్రులు బెదిరిస్తారు ట్యూబర్క్యులినంలో. మాస్టర్ గారు అందుకని ట్యూబర్క్యులర్ ఎరా అని చెప్పారు. ట్యూబర్క్యులర్ ఎరా ఇదంతా. ఎందుకంటే ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ టు రెబెల్ ఆన్ యువర్ పేరెంట్స్. మీరు చూడండి, మ్యారేజెస్ ఇష్యూ కానీ, లేదా చదువు ఎడ్యుకేషన్ ఇష్యూ కానీ, డిసిప్లిన్ ఇష్యూ కానీ, హౌస్ ఇష్యూస్ కానీ మీరు చూసినట్టయితే ఈ జనరేషన్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years 15 years నుంచి చాలా క్లియర్ కట్గా ఇచ్చారు మాస్టర్ గారు. ఏ విషయంలోనూ వీళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. ఈ ట్యూబర్క్యులినం నీడ్ అయ్యే చిల్డ్రన్ గురించి చెప్తున్నాను. మయాజంలో ఎలాగో ఉంటుంది, ట్యూబర్క్యులినంలో ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఎ కన్స్ట్రిక్షన్, ఏ కంజెషన్ ఫర్ దీస్ పీపుల్. They think that this is a loss of freedom and they want to break free. Customs, ideas అన్ని కూడా వాళ్ళని చాలా తీవ్రమైన ఇబ్బందికి గురి చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ దే వాంట్ టు బ్రేక్ ఫ్రీ బై ఓవర్కమింగ్ దెమ్. అందుకని ఏదో గొప్ప పని చేసి నేను ఆ ఫ్రీడమ్ పొందాను అని అనుకోవాలనుకుంటారు. అండ్ మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వీళ్ళు నిజంగా ఆపోనెంట్ పార్ట్నరు ఇష్టం వచ్చి చేశారో లేదో తెలియదు మనకి, కానీ పేరెంట్స్ చెప్పారు కాబట్టి మనం అలా చేసుకోవాలనుకుంటారు. లేదా ఎడ్యుకేషన్ విషయంలో సపోజ్, కాదురా నీ దానికి సూట్ అవుతుంది నా మాట వినంటే, వే అందరూ MBA చేశారు నువ్వు ఇది చేయమంటావు, నేను అదే జాయిన్ అవుతానంటాడు. అంటే తల పట్టుకుంటాడు పాపం. అది నీకు సూట్ అవ్వదురా అని చెప్తాడు. అబ్బాయి నువ్వే, నేను అలాంటి రెగ్యులర్ ఫాలో అవను అంటాడు. వాడి ఐడియా ఏంటంటే ఎవరినైనా ఫాలో అవటం, వాడు చెప్పినట్టు చేయటం అనేటువంటిది ద బిగ్గెస్ట్ జైల్ అన్నమాట వాడికి, ఒక ప్రిన్సిపల్. అందుకే ట్యూబర్క్యులినం వాళ్ళు మీరు ఏదైనా ఒకటి ఆర్గనైజ్డ్గా చేయమని చెప్పండి, వాళ్ళు చేయలేరు.
ఏమయ్యా సంకల్ప హోమియోపతి క్లాసులు ఓ 6 నెలలు శ్రద్ధగా వస్తాడు. ఆ 7వ నెల నుంచి సో ఓ 6 నెలలు వస్తాడు. 7వ నెల నుంచి వీడు రెగ్యులర్‌గా వస్తున్నాడు అనేటువంటిది వాడికి ఓ లోపల తొలిచేస్తూ ఉంటుంది. సో ఇంకా గొప్పగా ఏదైనా ఉంది అక్కడికెళ్ళిపోదాం అనిపిస్తుంది. పోనీ అక్కడైనా స్థిరంగా ఉంటాడా? వాడి దగ్గర ఓ 3 నెలలు, ఇంకో 4 నెలలు అక్కడ 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 వింటాడు. ఆ తర్వాత అది ఇట్‌సెల్ఫ్ వాడికి రెస్ట్రిక్షన్‌గా ఫీల్ అవుతుంది. కన్‌స్ట్రిక్షన్‌గా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఇంకో కొత్తది. ఇలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉంటాడు. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా వాడు అలాగే. ఏది కూడా వాడు ఆర్గనైజ్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా ఓ చోట కుదురుగా వాడు చెయ్యలేడు. వాడి లైఫ్‌లో. దట్ ఈస్ ద ట్యూబర్క్యులర్ మాస్. అందుకని కాన్స్టెంట్‌గా వీళ్ళు దేనికి నిలబడలేరు. దట్ ఇట్‌సెల్ఫ్ సఫకేట్స్ దెమ్. అంటే కాన్స్టెంట్‌గా చేయటం అనేదే వాళ్ళకి ఒక సఫకేషన్‌గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అది మానేస్తే వాళ్ళు బ్రేక్ ఫ్రీ అయిపోతారు. హమ్మయ్య! అది మానేసాం. ఆ పని కాన్స్టెంట్‌గా చేయడం మానేసాం. 6కి ప్రేయర్ చేయమన్నారు. ఓ ఏడాది చేసాం. అయ్య బాబోయ్! ఏడాది చేసేసామా? అంతే. నెక్స్ట్ డే ఇంకోటేదో అబ్బేయ్! 6 గంటలకి కాదు 7 గంటలకి ప్రాణాయామం ఉంది. ఈ 6 గంటలు తీసేసి ఆ 7 గంటలు ప్రాణాయామం మొదలెడదాం అనుకుంటాం. లేదా ఆయన ఎవరో ఇంకొక ఆయన శ్వాస మీద ధ్యాస చెప్తున్నారు. అది మొదలెడదాం అనుకుంటాడు. అదో 6 నెలలు చేస్తాడు. తర్వాత ఇంకొక ఆయన శ్వాస మీద కాదు కాళ్ళ మీద ధ్యాస పెట్టండి అంటాడు. అప్పుడు కాళ్ళ మీద ధ్యాస అదో 6 నెలలు చేస్తాడు. ఇలా వాడి జీవితం అంతా కూడా అన్‌లెస్ వాళ్ళకి ట్యూబర్క్యులర్ సంబంధించిన యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళు దేనికి కూడా ఈల్డ్ అవ్వలేరు. వాళ్ళు ఏది సాధించలేరు లైఫ్‌లో. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. చాలా ఇంపార్టెంట్ అది. మనం ఏదైనా తెలుసుకోవడం కూడా, ఏదైనా సాధించడం, ఏదైనా దానికి మనకొక కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ఎప్పుడూ కూడా మనం సాధించలేం. ఏది కూడా. ఇదే కాదు ఏదైనా సరే. అందులో హోమియోపతి అసలు సాధించలేం. సో, ఆ యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ముఖ్యంగా ఇలాంటి వాళ్ళల్లో మనం జాగ్రత్తగా చూసి ట్యూబర్క్యులనం హైయర్ పొటెన్సీ వేయవలసుంటుంది. అంటే 10 50 ఇదివరకు కూడా చెప్పాను నేను ఒక కేసు. ఒక గర్ల్ కేస్ చాలా సార్లు మీరు వినే ఉంటారు ఆ కేసు. ట్యూబర్క్యులమ్ 50 ఏసిన కేసు గుర్తుందా? చాలా మందికి చెప్పాను. గుర్తులేదా? గౌతమ్ గుర్తుందా? యంగ్ గర్ల్ ఆఫ్ ఏజ్ 20, 22 ఇయర్స్. లేదన్నా మర్చిపోయాను కేసు. సో, ఈ కేస్ అంటే జస్ట్ మీకు హింట్ ఇవ్వడం కోసం. సో, వీళ్ళు పిన్ని గారు మన దగ్గరికి మందులు వాడుతూ ఉంటారు. సో, ఆవిడ ఏం చెప్పారంటే, "ఏవండీ మా అక్కయ్య గారి అమ్మాయికి ట్రబుల్ వచ్చింది. ఏంటంటే ఆవిడ ఈ మధ్య ఆ అమ్మాయి అస్తమానం ఇలా ఇలా అంటోంది. ఎవరో ఒక అబ్బాయితో ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతోంది ఫోన్‌లో అది కూడాను. సో, వాళ్ళు పోనీ ఏదైనా అంత మెచ్యూరిటీ ఉందా అంటే ఆ అమ్మాయికి 18 ఏళ్ళు కూడా లేవు ఇంకాను. అస్సలు ఇంట్లో ఉండట్లేదు. ఎప్పుడు బయటికెళ్ళిపోదాం అనుకుంటోంది. తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వాళ్ళ మీద కేకలేసేస్తోంది. నీకేం తెలీదంటోంది. పోనీ తను తీసుకునే నిర్ణయాల్లో ఏదైనా క్లారిటీ ఉందా అంటే వాడో పెద్ద వేస్ట్ ఫెలో." సో, అప్పుడు జాగ్రత్తగా స్టడీ జేస్తే ఆవిడకి బేసికల్‌గా ఇందాక చెప్పాం గదా! కస్టమ్సు, ఐడియాసు, నియమాలు ఇలాంటివంటే ఆ అమ్మాయికి చాలా విసుగు. సో, వీళ్ళేం జేస్తున్నారు కాన్స్టెంట్‌గా అదిగో అలా జేయకూడదు. ఇదిగో ఇలా జేయకూడదు. ఇదిగో అలా చేయకూడదు. అలా ఉండకూడదు. ఇలా చెప్తాం అనేటువంటిది పేరెంటేజ్ చేస్తున్నారు.
దాంతో ఆ అమ్మాయిలో ఒక రెబెలియన్ నేచర్ బిగిన్ అయ్యి వీళ్ళు చెప్పిన దానికి కాంట్రా చేయాలని నిర్ణయించుకుంది. అదిగో ఆ క్రమంలో ఈ పిల్లవాడితో తగులుకుంది. సో వాళ్ళు వేరే పర్పస్ కోసం ఈ అమ్మాయిని ఉపయోగించుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. ఆ అబ్బాయి అతను. సో ఇలా నడుస్తున్న క్రమంలో మన దగ్గరికి వచ్చింది. సరే జాగ్రత్తగా చూసి కేసు మరి మందు కూడా వేసుకోరు కదా! వాటర్‌లో కలిపి ఇవ్వడం కోసం ట్యూబర్క్యులిన్ 50 ఒక డోస్ ఇవ్వడం జరిగింది. ఇస్తే జాగ్రత్తగా ఒక నెల, 2 నెలలు అయ్యేసరికి కొంచెం స్టెబిలైజ్ అయ్యింది. ఆహ్, ఆహ్, ఇలా అండాలవి మానేసింది. వాళ్ళతో ఎక్కువగా కలవడం అది తగ్గిచ్చింది. ఒక 6 నెలలు పోయేసరికి కాస్త కుదుట పడి స్థిరత్వం వచ్చింది. చెప్పిన మాట వినడం, ఏదో కాలేజీలో అప్పుడు కాలేజీ కూడా మానేసింది. కాలేజీలో జాయిన్ అవ్వటం, ఏదో చదువుకోవటం మొత్తం మీద ఒక పద్ధతికొచ్చింది. మళ్ళీ ఒక 10 మంత్స్, 1 ఇయర్ మళ్ళీ కొంచెం తేడా రావడం మొదలెట్టింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఫోన్ చేసి ఈసారి ట్యూబర్క్యులిన్ సీఎం 1 డోస్ వాటర్‌లో కలిపిస్తే తర్వాత నో కంప్లెయింట్స్. ఒక 2, 3 ఏళ్లకి కంప్లీట్ చేసింది. ఆ ఎంబీఏ ఏదో సంథింగ్. తర్వాత జాబ్‌లో జాయిన్ అయ్యింది. జస్ట్ రఫ్‌గా అప్పుడప్పుడు మనకి అందిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఒక 5 ఇయర్స్‌కి ఎంతకో మ్యారేజ్ అయింది. మామూలు ట్రెడిషనల్‌గానే. సో, ఇప్పుడు ఇద్దరు చిల్డ్రన్ కూడా. రీసెంట్‌గానే నేను ఒకసారి జస్ట్ ఆహ్, అసలు ఎంక్వైరీ చేశాను. ఎలా ఉంది తను అంటే వాళ్ళ పిన్ని గారితోటి చాలా బావుందండి. ఉద్యోగం చేసుకుంటోంది. ఈవెన్ ఇప్పుడు భర్త సరిగ్గా లేకపోయినా తనే పోషిస్తోంది. భర్త కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ అది ఉన్నా కూడా సో, తను లీడ్ తీసుకొని చిల్డ్రన్‌కి ఇది చేయటం, తను జాబ్ చేసుకోవటం ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు గూడా స్టిల్. సో, అలా ఉంటాయి మనకి ట్యూబర్కులమ్ తాలూకు మిరాకిల్స్. కానీ మనం తెలుసుకోవాల్సిన ఐడియా ఏంటంటే, ఈ ట్యూబర్క్యులర్ మయాజమ్ తాలూకు బేసిక్ నేచర్ మనం కరెక్ట్‌గా తెలుసుకోవాలి. సో, అటువంటి యాంటీ ట్యూబర్క్యులర్ రెమెడీస్ ఏమున్నాయి? అలాంగ్ విత్ ట్యూబర్క్యులమ్ అదర్ రెమెడీస్. ట్యూబర్క్యులమ్‌లో అయితే మాత్రం ఈ పర్టిక్యులర్ పాయింట్ మనం క్లియర్‌గా కనబడుతూ ఉంటుంది. దే ఆర్ వెరీ రెస్ట్‌లెస్. దే కుడెంట్ ఫాలో ఎనీథింగ్ రెగ్యులర్‌లీ. రెగ్యులర్‌లీ అనే మాట వాడికి ఒక బూతు మాట. ట్యూబర్క్యులమ్ వాడికి రెగ్యులర్‌గా చేయండి అంటే వాడు పిచ్చెక్కిపోతాడన్నమాట. వాడికి సఫకేషన్ వచ్చేస్తుంది. అందుకనే వాడు బ్రేక్ ఫ్రీ అయిపోవాలనుకుంటాడు. వాడి ఐడియా ఏంటంటే ఏది వాడిని రెగ్యులర్‌గా చేయమని చెప్పకూడదు. ఎందుకంటే జనరల్‌గా మనస్సుకి ఆ నేచర్ ఉంటది. మనం రెగ్యులర్‌గా చేసేదానికి మనస్సు అంతగా మనకి సహకరించదు. మా గురువుగారు ఒకసారి చెప్పారు నాకు. "ఏవండీ ఇన్ని రకాల కల్పాలు చేస్తారు ఎందుకు శ్రీ విద్యలో మీరు? పరశురామ కల్పం, కర్రావారి కల్పం, మీ గురువుగారు ఇచ్చిన కల్పం ఏదో ఒకటే రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు కదా!" అని అమ్మవారు అర్చన చేసేటప్పుడు ఒకసారి ఆయన్ని అడగడం జరిగింది. ఆయన దీన్ని పాజిటివ్ వేలో చెప్పారు. అంటే ఒకే దాన్ని ఎలా చూడొచ్చు పాజిటివ్ వేలో. "ఏం లేదురా ఎప్పుడు ఒకటే చేస్తే మనసుకు కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. సో, కొంచెం దాంట్లో మనం ఎప్పటికప్పుడు మనం కొత్తదనం మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తే ఎందుకంటే పరశురామ కల్పం అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కర్రావారి కల్పం అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. ఐడియా పూజ చేసేటప్పుడు మెయిన్ విభాగాలు చాప్టర్స్ అన్నీ సేమ్. కానీ అందులో ఉండేటువంటి సబ్‌స్టెన్స్ కొంచెం కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. సో, మనస్సు కూడా ఏమవుతుంది కొత్తవి చేస్తున్నప్పుడు దాని ఎడల కొత్త రుచిని అది అలవాటు చేసుకుంటుంది. అలా కాకుండా రెగ్యులర్‌గా అదే పాత చింతకాయ పచ్చడిలో మనం చేసుకుంటూ పోతే మనస్సుకు కూడా బోర్ కొడుతుంది. ఆ అవకాశం మనం మనస్సుకి ఇవ్వకూడదని చెప్పి నేనేం చేస్తూ ఉంటానంటే ఇలా మార్చి చేస్తూ ఉంటాను. చాలా 10, 15 రకాలు చేసేవారాయన. ఒకే అమ్మవారి అర్చన శ్రీచక్ర అర్చనని డిఫరెంట్ స్టైల్స్‌లో రకరకాల వేదాంతులు, రకరకాల పండితులు ఇచ్చినటువంటి పద్ధతిలో చేసేవారు. టు గెట్ నాట్ సఫకేటెడ్. అంటే బేసిక్ మైండ్ నేచరే రెగ్యులారిటీ ఉండదు. దానికి తోడు ట్యూబర్క్యులమ్ సఫకేషన్‌ని కూడా క్రియేట్ చేస్తది. ట్యూబర్క్యులర్ మయాజమ్ ఉంటే. సో, ఏం చేస్తారు బ్రేక్ ఫ్రీ అవ్వాలనేటువంటి ఉద్దేశంలో దాన్ని కంప్లీట్‌గా వాళ్ళు ఆ పాత ఐడియాని ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వలేరు. కంటిన్యూ అవ్వక ఇంకా ఏదో కొత్తది బావుందనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో దానికి మారుతారు. పోనీ అందులోనైనా నిలబడతారా అంటే అందులో కూడా నిలబడలేరు. ఓ 6 నెలలు ఇక్కడుంటారు.
ఇది అంత మనకు సంకల్ప ఎక్కట్లేదండి, ఇంకో చోటకి వెళ్దాం అనుకో. అబ్బా చాలా బాగా చెప్తున్నారు. కొత్తది వాడికి ఎలా అనిపిస్తుందంటే అది అక్కడ సాక్షాత్తు భగవంతుడు వచ్చి మనకి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ట్యూబర్క్యులర్ నేచర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదో కొత్తది ఫాలో, అంటే పాత నుంచి కొత్తది మీకు తెలీదు. ఇదే అసలు అల్టిమేట్ హోమియోపతి. సంకల్పాన్ని మించింది ఇప్పటిదాకా లేదంటాడు. తర్వాత సంకల్ప కాస్త ఇంకోటి ఏదో అవుతుంది, వికల్ప అవుతుంది. అది 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 చాలా గొప్పది అంటాడు. ఆ తర్వాత ఇంకోటి కనుక వెళ్తాడు, అది ఇంకా గొప్పది అంటాడు. ఇలాగే కానీ ఎందులోనూ వాడు బేసికల్ గా నిలబడలేడు. ప్రాబ్లం అది వస్తుంది అనమాట. ట్యూబర్క్యులర్ మయాజం వాడిని హాంట్ చేసి వాడిని సఫకేట్ చేసేస్తుంది. ఆ రెగ్యులారిటీ, ఆర్గనైజ్డ్ నేచర్ వాడు భరించలేడు. దే వాంట్ టు బ్రేక్ ఫ్రీ. అలాంటి యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ మనకి పేషెంట్స్ లో చేయవలసి వస్తుంది. సో క్యామోమిల్లా ఈజ్ వన్ ఆఫ్ దోస్ యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్స్, ట్యూబర్క్యులర్ రెమెడీస్. మాస్టర్ గారు క్యామోమిల్లా యాంటీ మయాజ్మేటిక్ రెమెడీ కాకపోయి ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా ఎంతో కొంత ట్యూబర్క్యులర్ నేచర్ ఉంది అని చెప్పారు మాస్టర్ గారు, ఈకే గారు. అంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికబిలిటీ ఉన్నటువంటి రెమెడీ క్యామోమిల్లా. ఎలా ఉంటారు క్యామోమిల్లా? స్నాపిష్, ఇరిటబుల్, అన్సివిల్ బిహేవియర్, టెంపర్ టాంట్రమ్స్. వీటితో పాటు చాలా హారిబుల్ కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ కనుక ఉన్నప్పుడు వీడిని గనక మనం పట్టుకున్నట్టయితే వీడికి కాన్స్టిపేషన్ తో పాటు కాలిక్ వస్తూ ఉంటుంది. అది ఇంపార్టెంట్ క్యామోమిల్లాలో. మిగతా వాటికి క్యామోమిల్లాకి కాన్స్టిపేషన్ లో వచ్చే ప్రాబ్లం. అదే క్యాల్కేరియా కార్బ్ అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? దే ఏంటంటే ఆ సిమ్టమ్, దే ఆర్ ఓకే విత్ కాన్స్టిపేషన్ కదా. ఏంటది గౌతమ్? ఏంటి రూబ్రిక్ ఏదో ఉంది కాన్స్టిపేషన్ లో? Feels better when constipated, sir. Feels better when constipated. Very good. Exactly. So క్యామోమిల్లా దానికి ఆపోజిట్, ఫీల్స్ వరస్ వెన్ కాన్స్టిపేటెడ్. కాన్స్టిపేట్ అయిన దగ్గర నుంచి కడుపులో నొప్పి, కడుపులో నొప్పి వస్తే తిక్క పేచి, పేచి వస్తే కొట్టడం తిట్టడం, లేదా వాళ్ళ ఫాదర్నో మదర్నో దెబ్బేయడం. పాపం వాళ్ళేమో పాపం పిల్ల బాధపడుతోంది, కడుపు నొప్పి అని విలవిల్లాడిపోతుందని భుజం మీద వేసుకుంటారు. వేసుకుంటే అటు ఇటు తిప్పమంటుంది, అటు ఇటు తిప్పాలి. కొన్ని తిప్పినప్పుడు కుదురుగా ఉంటుందా, మధ్యలో లేచి తగ్గలేదు అనొట్టు కొడుతుంది మళ్ళీ పేరెంట్స్ ని. దిస్ స్నాపిష్నెస్ కోలిక్ విత్ కాన్స్టిపేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా టు ప్రిస్క్రైబ్ క్యామోమిల్లా ఫర్ కాన్స్టిపేషన్. అందుకనే కాన్స్టిపేషన్ కి మనం ఇవ్వటం లేదు అనే విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం దేనికి ఇస్తున్నాం? మనం వీఆర్ గివింగ్ రెమెడీ ఫర్ ఎ క్యామోమిల్లా చైల్డ్, నాట్ ఫర్ కాన్స్టిపేషన్. వీఆర్ గివింగ్ రెమెడీ ఫర్ క్యామోమిల్లా చైల్డ్ విచ్ వాజ్ కాన్స్టిపేటెడ్, విచ్ ఈజ్ కాన్స్టిపేటెడ్. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే మనం పేషెంట్ ని స్టడీ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి ఇందాక నేను చెప్పాను ఫస్ట్ పాయింట్ లోనే, అసలు లీడింగ్ సిమ్టమే దాంతో రావచ్చు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత సిమ్టమాటిక్ ఇవాల్యుయేషన్ వాళ్ళు ఇవ్వరు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేసు రాసుకుని అప్పుడు మనం స్టడీ చేయాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ సిరీస్ లో మనకి క్యామోమిల్లా తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెమెడీ కాస్టికం. కాస్టికం కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ రెమెడీ ఫర్ కాన్స్టిపేషన్, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా. ఇన్ఫాంట్స్ లో కాస్టికం తాలూకు ఇది తక్కువే ఉంటుంది యూజువల్ గా, బట్ చిల్డ్రన్ లో కాన్స్టిపేషన్ లో కాస్టికం ఇండికేట్ అవుతుంది. ఏంటంటే కాస్టికం ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ జనరల్ గా? కాస్టికం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది?
Paralysis or yes. ఏమా Paralysis. paralysis of Right ఏమంటారు sided parts. అమ్మా Right sided parts. రైట్ సైడెడ్. ఓకే. జనరల్ పెరాలిసిస్ కాస్టికం గురించి మనం చెప్పేటప్పుడు ఏమంటాం? పెరాలిసిస్ ఆఫ్ Single muscle. వెరీ గుడ్. సింగిల్ థింగ్స్, సింగిల్ సిస్టమ్, సింగిల్ టిష్యూ, సింగిల్ మజిల్స్, ఒక సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది కాస్టికం. అసలు కాస్టికం తయారీయే దేంతో అండి? ఏంటి కాస్టికము సబ్స్టెన్స్? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ కాస్టికం? సోర్స్ Potassium, sir. పొటాషియం హైడ్రాక్సైడ్, KOH. సో ఐడియా ఆఫ్ కాస్టికం ఏంటంటే ఈ రెక్టల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్టిఫ్ అయిపోతాయి కాస్టికంలో. అందుకే స్టూల్ బెటర్ వైల్ స్టాండింగ్ అంటారు కదా. అడిగారా ఇవి రేపు మనకి ఎగ్జామ్స్ లో? నీరజ్ అడుగుతాడేమో. ఫీల్స్ బెటర్ వై, అదేనా నీరజ్? ఉందా ఆ సిమ్టము? ఫీల్స్ బెటర్ వైల్ స్టాండింగ్. ఎందుకంటే కాస్టికం పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళ రెక్టల్ మజిల్స్ పెరలైజ్ అయిపోతాం. అందుకని ఏమవుతూ ఉంటుందంటే ఆ మజిల్ సరిగ్గా ఉండబట్ట ఆ పెరిస్టాలిసిస్ మూమెంట్ డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయితే వాడు ఆ పెరిస్టాలిసిస్ జరగడానికి వాడు ఏం చేస్తాడంటే వాడు నించుంటాడు. తద్వారా మూమెంట్ జరిగి అది కిందకు వస్తుంది. ఆ పెరిస్టాలిసిస్ ఆ కోలాన్లో ఆ మూమెంట్ జరిగి అది కిందకు వస్తుంది. సో దట్ రెక్టమ్ విల్ ఎక్స్పెల్ ద స్టూల్. ఇది జరిగేది మనకి. దీంతో పాటు కాస్టికం పిల్లల్ని గుర్తు పెట్టడం ఎలాగా అంటే ఈ కాస్టికం పిల్లలు చాలా క్లింగీగా ఉంటారు, ముఖ్యంగా మదర్ కి కానీ ఫ్యామిలీకి కానీ, బికాజ్ ఇట్ ఇట్ సెల్ఫ్ బిలాంగ్స్ టు పొటాషియం. ద ఐడియా ఆఫ్ రో 4 కాలమ్ 1 ఏంటంటే కాలమ్ 1 లో ఏం కనబడుతుంది? కాలమ్ 1 కంప్లీట్ డిపెండెన్స్. వెరీ గుడ్. కంప్లీట్ డిపెండెంట్ వాళ్ళు. అందుకని కంప్లీట్ క్లింగీగా ఉంటారు, చాలా యాంగ్షియస్ గా ఉంటారు. మదర్ కనపడకపోతే వెతుక్కుంటూ ఉంటారు చిన్నపిల్లలు అయితే. కాలం 1 లో ఉన్న ఆ క్లింగీనెస్ అంతా కూడా మనకి కాస్టికంలో కనపడుతుంది. అందుకని ఫ్యామిలీ పట్ల కానీ, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ లేదా పేరెంట్స్ ఇద్దరు కానీ లేదా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు కానీ వాళ్ళతో తీవ్రమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది కాస్టికం పిల్లల్లో. చాలా యాంగ్షియస్ అయిపోతారు, ఒంటరిగా ఉండలేరు కాస్టికం పిల్లలు. మీరు కాస్టికం పిల్లల్ని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు కంగారు పడిపోతారు, ఫ్రైటన్ అయిపోతారు. అలా కాదమ్మా, ఈవేళ నేను బయటికి వెళ్తున్నాను ఆంటీతో, నువ్వు ఇంట్లో ఉండు అన్నారనుకోండి, వాడికి ఆ రోజు నరకం. కాస్టికం వాడికి వాడు అస్సలు ఉండలేడు ఇంట్లో ఒక్కడే. చిన్నపిల్లలు ఎలాగో వదలరు, ఒక 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఇది కనబడుతుంది. అలాగే పిల్లలు దే ఆర్ లేట్ ఇన్ లెర్నింగ్ థింగ్స్, కాస్టికంలో కూడా ఉంటుంది. ముఖ్యంగా లేట్ ఇన్ లెర్నింగ్ టు వాక్ ఆర్ టాక్ కూడా ఉంటుంది. టాక్ అయితే కొంత స్టామరింగ్ కూడా వస్తుంది. స్టామరింగ్ వెన్ ఎక్సైటెడ్ అంటారా? నీరజ్ ఉన్నాడా? అలాంటి చెప్పాలి. స్టామరింగ్ వెన్ ఎక్సైటెడ్, ఐ థింక్ కాస్టికమ్ ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. Yes, sir. ఎందుకంటే వీళ్ళల్లో ఆ ఎక్సైట్మెంట్ గురయ్యేటప్పుడు, ఎందుకంటే వీళ్ళు బేసికల్ గా సబ్స్టెన్స్ లేని వాళ్ళు, చాలా క్లింగీ నేచర్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు
దేన్నైనా ఎదుర్కోవాలి. ఎక్సైట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ దే హ్యావ్ టు పెర్ఫార్మ్, దే హ్యావ్ టు డూ థింగ్స్, దే హ్యావ్ టు బీ ఇన్ పీపుల్. సో అలాంటిది ఏదైనా చెయ్యాలి అనుకునేటప్పుడు వాళ్ళలో తీవ్రమైనటువంటి తడబాటు వస్తుంది. సో వన్ ఆఫ్ ద teachers called causticum as a nervous beretta carp. You can go with it, I think. ఒక బెరైటా కార్బ్ సిమ్టమెటాలజీలో ఉండేటువంటి నెర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా గనక తోడుగా ఉంటే, కాంప్రహెన్షన్ డల్ గా ఉండడం, అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ లేకపోవడం, నర్వస్ సిస్టమ్ ఇంపైర్డ్ గా ఉండడం, లేట్ లెర్నింగ్ టు టాక్, లేట్ లెర్నింగ్ టు వాక్, ఎక్సైట్మెంట్ లో స్టామర్ అవ్వడం, సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటం, యాంగ్షియస్ కాంటెనెన్స్, ఎప్పుడు మొహం ఆందోళనగా ఉండటం, భయంగా ఉండటం, దేన్ని ఎదుర్కోలేకపోవటం, సబ్స్టెన్స్ లేకపోవటం, మెమరీ వీక్ గా ఉండటం, చదువు సరిగ్గా రాకపోవటం, తల్లిదండ్రులు గాని అమ్మని గాని విడిచి ఉండలేకపోవటం, స్కూల్కి వెళ్ళాలంటే జ్వరం వచ్చేయటం, స్కూల్లో ఏదైనా రాయాలంటే ఏపీపీఎల్ఈ రాయి 100 సార్లు చెప్పావు, ఏఎల్పిపిఈ రాస్తాడు. మేక్స్ మిస్టేక్స్ ఇన్ స్పీకింగ్, మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్. ద నర్వస్ సిస్టమ్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్. అలాంటి పిల్లల్లో వచ్చేటువంటి కాన్స్టిపేషన్ లో నెంబర్ 1 రెమెడీ కాస్టికం, గుర్తుపెట్టుకోండి. అంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఉన్న రెమెడీ కాస్టికం. కాన్స్టిపేషన్ ఎటువంటి పిల్లల్లో డెవలప్ అవుతోంది? ఇలాంటి వీక్ నర్వస్ సిస్టమ్ ఉండి అటువంటి పిల్లల్లో మనకి రెక్టల్ మజిల్స్ పెరలైజ్ అయిపోవటం, పెరిస్టాలిసిస్ మూమెంట్ సరిగ్గా జరగకపోవటం డిసెండింగ్ కాలాన్లో, తద్వారా స్టూల్ బయటికి రాకపోవటం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి చైల్డ్ నించోవటం, ఇవన్నీ కనుక మీరు చూసినట్టయితే అటువంటి కాన్స్టిపేషన్ ఉన్న పిల్లల్లో కాస్టికం విల్ క్యూర్ దట్ పర్సన్స్, నో డౌట్ అబౌట్. సో గుర్తుపెట్టుకోండి, కాస్టికం ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ రెమెడీస్ ఫర్ కాన్స్టిపేషన్, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్, నాట్ ఇన్ఫాంట్స్. ఇన్ఫాంట్స్ లో మీకు కాస్టికం రోల్ పెద్దగా కనపడదు. అలాగే వీళ్ళు పర్టిక్యులర్ గా ఈ కాస్టికం పిల్లలు కాన్స్టిపేషన్ అనే లీడింగ్ కంప్లైంట్ తో కూడా రాకపోవచ్చు, యాజ్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు. నెక్స్ట్ ఫైనల్ కాలిన్సోనియా. టైం అయిపోతుంది, ఈ ఒక్క రెమెడీ చెప్పేసుకుందాం, చిన్న రెమెడీ. కాలిన్సోనియాలో హెమరాయిడ్స్ ఉంటాయి చిన్న పిల్లల్లో. సో హెమరాయిడ్స్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అండ్ దేర్ ఈజ్ ఏ వెరీ పెయిన్ఫుల్ నేచర్, లైక్ యాసిడ్ నైట్రిక్, ఎక్కడో స్టిక్స్ ఉన్నట్టుగా ఉంటుంది ఆ యానస్ రీజన్ లో, చాలా మంటగా నొప్పిగా ఉంటుంది. సో ఇది కూడా చిల్డ్రన్ లో ఇండికేట్ అవుతుంది తప్ప ఇన్ఫాన్సీలో ఇండికేట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ రెమెడీస్ ఫర్ ఈవెన్ హెమరాయిడ్స్ ఇన్ చిల్డ్రన్. ఇంకో రెమెడీ ఏంటండి హెమరాయిడ్స్ ఇన్ చిల్డ్రన్? ఓడోఫైల్ అమ్మా. అంటే క్లినికల్ గా అంటే ఉండొచ్చు చాలా రెమెడీస్, కానీ మీరు కళ్ళు మూసుకుని ఆ మందు వేస్తే ఎంతో కొంత రిలీఫ్ వచ్చేటువంటి రెమెడీ యాసిడ్ మోర్. క్లినికల్ గా చిన్న పిల్లలు ఒక 5 నుంచి ఒక 15 సంవత్సరాలు ఈ పీరియడ్ లో మీకు కనుక హెమరాయిడ్స్ తో కేసు వస్తే 70% యాసిడ్ మోర్ తో ఆ కేసు క్యూర్ అయిపోతుంది. అంత ఎఫినిటీ ఉన్న రెమెడీ, కళ్ళు మూసుకుని వేసేయచ్చు, అంత ఎఫినిటీ ఉన్న రెమెడీ యాసిడ్ మోర్, ముఖ్యంగా ఈ పిల్లల్లో హెమరాయిడ్స్. బట్ ఓకే, ఇప్పుడు సిస్టమ్ కాన్స్టిపేషన్ కదా. సో కాలిన్సోనియాలో ఐడియా ఏంటంటే
హెమరాయిడ్ వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. ఆ హెమరాయిడ్ కూడా బాగా నొప్పి మంట క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కాలిన్సోనియాలో ఇందాక క్యాల్కేరియా కార్బ్లు చెప్పుకున్నట్టు వీళ్ళు ఒక 2-3 రోజులు మోషన్ అవ్వకపోయినా పెద్దగా ఏమీ ఇది అవ్వదు వీళ్ళకి. సో మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేయదు బేబీ మీద, చైల్డ్ మీద. ఓ 3 రోజుల నుంచి మోషన్ అవ్వలేదంటే వాడేం పెద్ద పట్టించుకోడు. ఇన్ఫాక్ట్ మోషన్ అయితే వాడు పట్టించుకుంటాడు. ఎందుకంటే అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటది, నొప్పి మంట ఉంటుంది, ఆ చేతికేమో పిలకల్లా తగులుతూ ఉంటాయి. సో ఈ పర్టిక్యులర్ ట్రయాలజీ ఉంటే కాలిన్సోనియా వెళ్తుంది. సో యాసిడ్ మూర్లో ఏంటంటే వాళ్ళకి హెమరాయిడ్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఇష్యూ కాదు వాడికి. వాడికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాని గురించి వాడు పట్టించుకోడు, లేదా మోషన్ ఫ్రీగానే అవుతుంది. రెండోది ఏంటంటే హాట్ వాటర్తో వాడు కడుక్కుంటూ ఉంటే యాసిడ్ మూర్లో చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. నేను కేసులు చూసే చెప్తున్నాను. ఆ పాపకి హెమరాయిడ్ వచ్చింది నేను యాసిడ్ మూర్ ఇచ్చిన కేసులో. చూస్తే కొంచెం నొప్పి మంట ఉంటుంది కదా, మోషన్ బాగానే అవుతుంది, నొప్పి మంట ఉంటుంది. మదర్ చాలా ఇంటెలిజెంట్, ఆవిడ హోమియోపతి అవి ఉండాల్సింది. ఆవిడ ఏం చెప్పిందంటే, ఏమండి ఎప్పుడు మోషన్కి వెళ్ళినా వేడి నీళ్ళు ఆన్ చేయమంటుందండి. హాట్ వాటర్తో ఒక 10 ఇయర్స్ ఎంత ఉంటాయి బేబీకి, చైల్డ్కి 10-11 ఇయర్స్, గీజర్ ఆన్ చేయమంటుంది. ఆ నీళ్ళతోనే తను వాష్ చేసుకుంటుంది. అది నాకు చాలా చిత్రంగా అనిపించింది అని చెప్పింది. అప్పుడు ఆ కేసులో యాసిడ్ మూర్ ఇచ్చాను నేను. మిరాక్యులస్ గా హెమరాయిడ్స్ డిసపియర్ అయిపోయాయి ఒక 6-8 నెలలు వాడేసరికి. అలా 2-3 కేసులో జరిగింది. బట్ ఈ రూబ్రిక్ బాగా దొరికినటువంటి కేసు అది, అందుకే అంత బాగా గుర్తుంది. సో అలా ఉంటుంది కాలిన్సోనియాలో. కాలిన్సోనియాలో ఐడియా ఏంటంటే పెయిన్ ఉంటుంది, మంట ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, హెమరాయిడ్స్ ఉంటాయి చిల్డ్రన్‌లో. కాన్స్టిపేషన్ ఒక 3-4 రోజులు పాపం వాళ్ళకి మోషన్ అవ్వకుండానే గడిచిపోతుంది. వాళ్ళు దాని గురించి ఏమి కంప్లెయింట్ చెయ్యరు, మోషన్ అవ్వలేదని. ఇన్‌ఫాక్ట్ అయితే కంప్లెయింట్ చేస్తారు నొప్పి, మంట ఉన్నాయని. ఇది మనకి ఈ పర్టిక్యులర్ కాన్స్టిపేషన్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్‌లో మన ఈవేళ డిస్కషన్. సో మిగతా రెమెడీస్ కొన్ని ఉన్నాయి ఇంకా కూడా. సో వి విల్ డీల్ దెమ్ ఇన్ ద సబ్సిక్వెంట్ క్లాసెస్. ఓకే. సో ఈవేళ క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒక నిమిషం, యూ కెన్ ఆస్క్ మీ. ఓకే సార్, బర్నింగ్ విషయంలోకి వస్తే సార్, యానస్ బర్నింగ్ కాలిన్సోనియాది కంపారిటివ్ టు మెర్క్ కార్ అండ్ మన యాసిడ్ నైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అంటే యాసిడ్ నైట్రిక్ లో వాడికి అక్కడేదో బొగ్గు మంట పెట్టినట్టు ఉంటుంది, మంట బొగ్గులు దూర్చినట్టు ఉంటుంది, వాడికి అంత హారిబుల్ మంట వస్తుంది. రెండోది ఏంటంటే మీరు చెప్పిన 2 రెమెడీస్ లో, నైట్రిక్ యాసిడ్ లో, తర్వాత ఇంకోటి ఏంటి చెప్పారు, మెర్కర్, ఈ రెండిట్లోనూ బ్లీడింగ్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అలాంగ్ విత్ హెమరాయిడ్స్. కానీ కాలిన్సోనియాలో బ్లీడింగ్ పెద్ద ప్రామినెంట్ కాదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మంట ఎక్కువగా ఉంటుంది కాలిన్సోనియాలో. డిఫరెన్షియేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది సార్. ఉంటుంది కరెక్ట్ లేండి. కొన్ని అంటే అదే చెప్పాను కదా, ఇప్పుడు మెర్కర్ ఉందనుకోండి ఉదాహరణకి, అంటే మీరు అడిగారు కాబట్టి సరదాగా చెప్పటమే. మెర్కర్లో ఏంటి చెప్తాడు, ఏమిటి ప్రాబ్లం అన్నాడంటే, మోషన్కి వెళ్తే రక్తం పడుతుంది సార్, చాలా మంటగా ఉంది, నొప్పిగా ఉంది, రాత్రి అంతా నిద్రపోలేదు అంటాడు. ఏమైందంటే నిన్న పగలంతా బాగానే ఉందంటే రాత్రి నుంచి ఎక్కువైపోయింది అంటాడు. అది మీకు ఇదివరకు కూడా చెప్పాను. మెర్క్లో ఏంటంటే ఐదర్ సిమ్టమ్స్ ఎగ్రివేట్ అవడమైనా నైట్ అవుతాయి, లేదా స్టార్ట్ అవడమైనా నైట్ టైంలో స్టార్ట్ అవుతాయి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఏమయ్యా ఎందుకు మొదలయ్యింది, మీకు తెలియదే ఉందండి, పెళ్ళిళ్ళ సీజన్ కదా, మొన్నటిదాకా ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు వెళ్ళావు, ఈ మధ్య ఓ 2-3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను, పలావ్ బాగా గట్టిగా కొట్టేశాను అంటాడు. సో
ఆ సార్ట్ ఆఫ్ ఓవర్ హీటెడ్నెస్ అనేది మెర్క్ తాలూకు ఇది. ఎందుకంటే పలావులు, బిర్యానీలు ఇవి తినడానికి బాగుంటాయి, కానీ బాడీ సిస్టమ్ ఓవర్ హీట్ అయిపోతుంది. సో ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ మనకి మెర్క్ లో కనబడుతుంది. ఓవర్ హీటెడ్నెస్ వల్ల హెమరాయిడ్ వల్ల బ్లీడింగ్ టు స్లైమీ మ్యూకస్ కూడా ఉంటుంది. మెర్కర్ లో కొంచెం మ్యూకస్ ఉంటుంది, జిగురుగా తగులుతూ ఉంటుంది. యాసిడ్ నైట్రికల్ లో మ్యూకస్ ఉండదు. అది కూడా ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్. అంటే అంత పర్టికులర్ డిఫరెన్సియేషన్ పేషెంట్ లో చెప్పరు కదా సార్. అడగాలి మనం. కాజే ఇప్పుడు ఒక మెర్కర్ ఓకే సార్, బట్ యాసిడ్ నైట్రిక్ అండ్ కాలిన్సోనియాకి యాసిడ్ నైట్రిక్ కాలెన్సోనియాలో ఇప్పుడు మ్యూకస్ లేదు ఉదాహరణకి, దెన్ కొన్ని ఎలిమినేట్ అయిపోతాయి కదా కొన్ని డ్రగ్స్. ఇప్పుడు మెర్క్సాల్ కానీ మెర్కర్ కానీ ఎప్పుడైతే మ్యూకస్ కనిపించట్లేదో కొన్ని డ్రగ్స్ తీస్తాం. నైట్ ఎగ్రవేషన్ లేదు, మెర్క్సాల్ తీసేసాం. నైట్రిక్ యాసిడ్ కాలిన్సోనియా ఉన్నాయి. కాన్స్టిపేషన్ లేదు, కాలిన్సోనియా కూడా తీసేసాం. నైట్రిక్ యాసిడ్ ఒకటే ఉంది. బర్నింగ్, కోల్ లైక్, జ్యూరింగ్ స్టీల్, కొంచెం బ్లీడ్ అవ్వడం, నైట్రిక్ యాసిడ్. బ్లీడ్ అవ్వడం లేదు, కాన్స్టిపేషన్ ఉంది, మంట నొప్పి ఉన్నాయి, కాలిన్సోనియా. అలాగా లేదు, మంట నొప్పి ఉన్నాయి, బ్లీడింగ్ కూడా ఉంది, పొద్దున్న వెళ్తే రాత్రి దాకా తగ్గట్లేదు, పియోనియా అఫిషనాలిస్. పొద్దున్న మోషన్కి వెళ్తే పియోనియా వాడికి సాయంత్రం వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంత హారిబుల్ పెయిన్ అండ్ బర్నింగ్ ఉంటాయి. సో అలాంటి కేసులో నైట్రిక్ యాసిడ్ ఆలోచించక్కర్లేదు, పియోనియా వైపు వెళ్ళిపోవాలి. నైట్రిక్ యాసిడ్ మహా ఉంటే ఒక 10 నిమిషాలు, అరగంట ఉంటుంది, తర్వాత వాడు నార్మల్ అయిపోతుంది. కానీ అవుతున్నప్పుడు మాత్రం ఉండే బర్నింగ్ మిగతా అన్ని రెమెడీస్ కన్నా నైట్రిక్ యాసిడ్లో ఎక్కువ ఉంటుంది. But it's not the compulsion that nitric acid may have constipation, sir. Yeah, exactly. Nitric acid has no idea of constipation. దాంట్లో కాన్స్టిపేషన్ ప్రామినెన్స్ కాదు, దాంట్లో పెయిన్, బర్నింగ్ లైక్ కోల్, యాజ్ ఇఫ్ స్ప్లింక్టర్స్ అంటాడు. అంటే మండుతున్నటువంటి అవి ఉంటాయి కదా కర్ర పొల్లలు, ఏమండి బొగ్గులు, మండుతున్న బొగ్గులు అక్కడ పెట్టినంత మంట, దాంతో బ్లీడ్ అవ్వడం. ఆ భయం వలన కూడా కాన్స్టిపేషన్ రావచ్చు సార్. రావచ్చు. థ్యాంక్ యూ ఓకే సార్, ఇక్కడ మీరు బ్యాసిలినం దగ్గర వాటర్ డోస్ ఇచ్చామన్నారు సార్. అది మామూలుగా ఇచ్చే బదులు వాటర్ లో కలిపి ఇవ్వటం అంతే కదా సార్? ఒకసారి ఇవ్వటమే కదా కూడా? బ్యాసిలినం కదండి, ట్యూబర్కిలినం వేసినప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఏమైందంటే పేషెంట్ అసలు మన పరిధిలో లేరు కదా. ఇప్పుడు మనం చెప్పే మందు వేసుకోవట్లేదు, మరి ఏం చేయమంటారు పాపం. అలా వదిలేస్తే ఇంకా పేరెంట్స్ హారిబుల్ అది ఆ కేసు. ఎందుకంటే ఆ పేరెంట్స్ చెప్తున్న విషయాలు వాళ్ళకి ఒక బందీఖానాలా అనిపిస్తున్నాయి. వాళ్ళకి దాన్ని బ్రేక్ చేసుకుని చేయటం గొప్పగా ఫీల్ అవుతుంది తను. పోనీ అది కరెక్ట్ వే అయితే ఓకే. ఇప్పుడు నువ్వు నిజంగానే కాదు ఇలాగా చేయట్లేదు, నేను రామానుజం లాగా దిగ్గజం అయిపోతున్నానంటే ఓకే. కానీ వెళ్ళే మార్గమేమో అది అంత మంచి మార్గం కాదాయే కదా. సో ఎందుకు చేస్తుందో మనకి క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు, కానీ పేషెంట్ మందు వేసుకుని ఫిజికల్ గా అనారోగ్యం ఏం లేదు. అందుకని ఆ కేసులో ఏం చేసామంటే రహస్యంగా మందు ఇచ్చి వాటర్ లో కలిపి ఇమ్మన్నాను అనమాట. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, నో డౌట్సా? నో డౌట్ సార్. ఓకే.